ఈ లిక్కర్ కుంభకోణంలో కుంభకోణం అని చెప్పంటే చాలా తక్కువ పాత్ర, కానీ ఇది ఒక దారుణ మారణకాండగా దీన్ని పోల్చవచ్చు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నాసీ రకం బ్రాండ్లను తీసుకొచ్చి ఈ మద్యం వ్యాపారంలో భారీ ఎత్తున దండుకున్నారు. ఇది ఒక స్లో పాయిజన్ లాగా చిన్నగా ఒక సంవత్సరం 2 సంవత్సరాల వ్యవధిలో ప్రాణాలకి హాని తెచ్చే అటువంటి మద్యం అనేది నిర్ధారణ. సో ఇది నాసీ రకం మద్యం అని చెప్పి మనం సర్టిఫై చేయట్లా, ప్రభుత్వ రంగ సంస్థ అయిన DRDA దీన్ని నిర్ధారించింది. సో ఈ నాసీ రకం మద్యం తాగి ఎంతమంది చనిపోయారా అంటే అధికారికంగా దాదాపు 40 నుంచి 50 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా 35 నుంచి 40 సంవత్సరాల వయసు గలవాళ్ళు. 5 సంవత్సరాల వ్యవధిలో నాసీ రకం మద్యం తాగి 35 నుంచి 40 వేల తాళిబట్లు తెగిపోయాయి. ఎంతమంది పిల్లలు అనాథలై ఉంటారు? ఈ అధికారిక లెక్కలు అధికారంలోకి రాని ఇంకా తెలియదు. ఎన్ని 70 వేల కోట్లు తీసుకొచ్చిస్తే ప్రాణాలు నిలుస్తాయి? తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి వెళ్తులు తీర్చే వాళ్ళు ఎవరు? అనాథలైపోయి దిక్కు మొక్కు లేకుండా పడున్న వాళ్ళు ఎవరు? దీన్ని కుంభకోణం అంటాం అనేది సరైన పదమేనా? ఇది దారుణ మారణ కాండ అని చెప్పేసి స్పష్టంగా ఒక మారణ హోమాన్ని సృష్టించారు.